హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారండి. అయితే చాలా వర్షం పడుతుంది కదా, ఆకలేస్తుందని పకోడీ అయితే చేయమన్నారండి. మా ఊర్లో అయితే మెత్తడి పకోడీ చాలా ఫేమస్, అదైతే ఇప్పుడు చేస్తున్నాను. దీనికోసం ముందుగా అయితే ఒక 2 గరిటెల వరకు అయితే శనగపిండి తీసుకోండి. దాంట్లో 1 గరిటె వరకు అయితే రైస్ ఫ్లోర్ తీసుకోండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, జీలకర్ర, వాము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పసుపు, కారం వేసుకోవాలి. కొద్దిగా అయితే వంట సోడా కూడా వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి నీట్గా. తర్వాత ఇది జారుడుగా కలుపుకొని డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఇలా పకోడీ లాగా అయితే వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా సైడ్ అయితే దీన్ని మెత్తని పకోడీ అంటారనమాట. ఇలా వేడి పకోడీని టీ పెట్టుకొని వర్షం పడుతున్నప్పుడు తింటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం? మా ఇంట్లో అయితే ఇలాంటి ఫేవరెట్స్ చాలామంది ఉన్నారు. మా చిన్నోడైతే మరీను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.